రచయిత తెలియని పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శూన్యం అంట. ఎవరు అందించారు అని అడిగితే చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారు అందించారు. ఇంతకీ ఏంటా పుస్తకం? అందులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? మానవుల మధ్య వంచనలు చాలా సహజం. కానీ అదే వంచన దేవతల మధ్య జరిగితే, ఈ హనుమంతుల వారు మరియు యమధర్మరాజు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఎవరు ఎవరిని వంచిస్తారు, చివరికి ఎవరు విజయం సాధిస్తారు, ఈరోజు కథలో తెలుసుకుందాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవతు సంభాషణలు 14వ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. సో నిన్నటి కథలో హనుమంతుల వారు ఉర్మి తన యొక్క మరణాన్ని ఎలా జయించాలో నేర్పించారు. ఆల్రెడీ ఆ డిటాచ్డ్ స్టేట్కి ఒక టెస్ట్ ట్రయల్ అయ్యిందనమాట ఉర్మికి. ఆమె తన బాడీ నుంచి కంప్లీట్గా డిటాచ్ అయ్యి తన ఆత్మ శూన్యస్థితికి కొన్ని క్షణాల పాటు చేరుకుంది. సో ఆ యొక్క సంఘటన జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే నేను రామమంత్ర జపం చేస్తానో ఆ సమయం నేను చెప్పినటువంటి ఈ ప్రక్రియని నువ్వు చేయాలి అని ఆమెకి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ హనుమంతుల వారు ఇచ్చి పంపించారు. ఈ లోపు జానకి కృప పిలిచింది. ఆమెతో ఉర్మి కలిసి మళ్ళీ తన ప్రయాణాన్ని సాగించింది. సో ఇప్పుడు హనుమంతుల వారు ఎలా అంటే ఏమీ ఎరుగినటువంటి ఒక చిన్న పిల్లాడిలా లేచి యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి ఆయనకి నమస్కరించి, నా శిష్యులైనటువంటి మహతంగుల దగ్గరకు మీరు రావడం నాకు ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది అని అంటారనమాట. అశ్విని దేవతల్లా కాకుండా నీవు నీ కర్తవ్యానికి కట్టుబడి ఆమెను తీసుకెళ్లేటువంటి ఈ ప్రక్రియను నీవు ఉల్లంఘించవని కోరుకుంటున్నాను అని యమధర్మరాజు అన్నారు. అప్పుడు హనుమంతుల వారు ఏమీ తెలియనట్లుగా, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పటి వరకు నేను మాట్లాడినటువంటి ఆ అమాయకురాలు ప్రాణాల్లా మీరు తీసుకెళ్ళడానికి వచ్చింది అని అడుగుతాడు. యమధర్మరాజుకి కూడా అన్నీ తెలుసు కదా. సో ఆయన అంటారు, నీవు నటించకు హనుమా, నీకు అన్నీ తెలుసు అని కోపంగా అంటారనమాట. నీవు నటించకు, జరుగుతున్నదంతా నీకు తెలుసు, నేను ఆమె ప్రాణాలను తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటారు. అప్పుడు హనుమంతుల వారు, కానీ ఎలా అంటే ఏ కారణంగా ఆమె చనిపోతుంది అని అడిగారు. అప్పుడు ఆయన వివరిస్తాడనమాట. ఇక్కడ నుండి ఆమె నడుచుకొని వెళ్తుంది కదా, సరిగ్గా ఇప్పటి నుండి 11 సెకండ్ల వ్యవధిలో ఆమె చనిపోతుంది. ఆ 11వ సెకండ్లో ఆమె ఆ చెట్టు కింద నుంచి వెళ్తుంది. అప్పుడు బలమైనటువంటి గాలి వీస్తుంది. ఆ గాలికి ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిగి ఆమె మీద పడిపోతుంది. ఆమె మరణిస్తుంది. ఆమె మరణం తథ్యం అని యమధర్మరాజు చెప్తారు. సో ఈ విషయం అర్థమైనటువంటి హనుమంతుల వారు రామజపం చేయడం మొదలు పెడతారు. రామ్ 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 అంటూ. సో ఆ రామజపం ఏదైతే ఉందో అది ఉర్మి చెవులకు తప్ప అక్కడున్న ఎవ్వరికీ వినిపించదు. యమధర్మరాజుకు కూడా వినిపించదు. సో గురువు నుంచి సిగ్నల్స్ అందాయి. సో అక్కడున్న ప్రదేశం అంతటినీ మృత్యువు ఆవహించింది. ఆ విషయం ప్రకృతికి వెంటనే తెలిసింది. సో మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది, ఏదైనా ఉపద్రవం రాబోతున్నా లేదా ఎవరైనా మరణించబోతున్నారు అంటే ముందుగా ఆ విషయం కుక్కలు పసిగడతాయి. మన లొకాలిటీలో అయినా ఎవరైనా మరణించబోతున్నారు, అక్కడ చావు అనేది సంభవించబోతుంది అంటే ఆ ముందు రోజు రాత్రి కానీ లేదా తెల్లవారుజామున సమయంలో కానీ కుక్కలు
అదొక రకంగా అరుస్తాయి. దాన్ని బట్టి మనకి తెలుస్తుంది, ఓహో ఎవరో కాలం చేయబోతున్నారు అని. అదేవిధంగా ఏదైనా ఉపద్రవం లాంటిది రాబోతుంది అంటే ముందు ప్రకృతి దానికి రియాక్ట్ అవుతుంది. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి పక్షులు, జంతువులు వాటి స్థావరాలను వదిలి దూరంగా పారిపోతాయి. ఎందుకంటే వాటికి ఆ ఉపద్రవాన్ని ముందుగానే పసిగట్టేటువంటి శక్తి ఉంటుంది. సో అదేవిధంగా అక్కడ చావు యొక్క ఛాయలు కనిపిస్తున్నాయి. ఆ చావు యొక్క ఛాయలకు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి మొత్తం రియాక్ట్ అయ్యింది. అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ దూరంగా స్థావరాలకు పారిపోయాయి. అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి ఈ అడవంతా. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. విపరీతమైనటువంటి గాలులు వీస్తున్నాయి. కొన్ని సెకండ్లలో, అంటే 2-3 సెకండ్లలో ఇంతటి మార్పు అక్కడ సంభవించింది. కానీ ఒక పక్క ఉర్మికి ఆంజనేయుడు చేసేటువంటి రామజపం తప్ప ఇంకోటి ఏది వినిపించడం లేదు. ఆమె చుట్టూ రామజపము, రామనామము, రాముడి యొక్క విజువల్స్ నిండిపోయి ఉన్నాయి. సరిగ్గా 10వ సెకండులో ఉర్మి తన సోల్ నుండి డిటాచ్ అవుతుంది. ఎంత షార్ప్ చూసారా, గన్ షాట్ అన్నమాట. 11వ సెకండ్లో ఆమెకి మరణం ఉంది. 10వ సెకండ్లో ఆమె యొక్క ఆత్మ డిటాచ్ అవుతుంది. సో డిటాచ్ అయిన ఆత్మ ఏమైంది? వెంటనే యమధర్మరాజుకి ఏం అర్థం కాదు. విపరీతమైన కోపం వస్తుంది. ఎవరు ఈ ప్రకృతి యొక్క నియమాలను ఉల్లంఘించారు? అంత ధైర్యం ఎవరు చేశారు? 11వ సెకండ్లలో ఉర్మి చావాలి, కానీ ఆమె ఆ చెట్టును దాటి వెళ్ళిపోయింది. సో ఉర్మి బాడీలో తన ఆత్మ లేదు, డిటాచ్ అయ్యింది, ఓకే. కానీ ఉర్మి బ్రతికుంది. ఆత్మ లేకుండా ఆ శరీరం ఎలా కదులుతుంది? సజీవంగా ఎలా ఉంది? యమధర్మరాజుకు కనిపిస్తుంది ఉర్మి చావాలి, కానీ చావలేదు. ఆమె శరీరం సజీవంగా ఉంది, ఆ చెట్టును దాటి వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుంది? వెంటనే అది కోపాగ్నితో కాలాను పవనుణ్ణి పిలిచారు. ముందు కాలాని, సో మనకి తెలుసు కాలుడు యమధర్మరాజు ఇద్దరు అన్నదమ్ములు. సో కాలుడు వచ్చి చాలా వినమ్రతతో నమస్కరించి, అన్నగారు చెప్పండి, మీ యొక్క ఈ కోపానికి, క్రోధానికి కారణం ఏంటి అని అడిగారు. నీ యొక్క కర్తవ్యం నువ్వెందుకు పాటించలేదు? ఆమె 11వ క్షణంలో చనిపోవాలి, ఎందుకు చనిపోలేదు? ఎందుకంటే అది కాలుడు పని కదా. సో అతని రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అది. కరెక్ట్గా టైంకి అక్కడ పనులు చేయడం. నీ యొక్క బాధ్యతను నువ్వెందుకు నిర్వహించలేదు? ఆ 11వ సెకండ్ దాటిపోయింది, ఆమె మృత్యువుని ఎలా జయించింది? సో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాడు యమధర్మరాజా, అంటే అన్నగారు ఇలా అని అనేలోపే వెంటనే పవనుణ్ణి పిలిచాడు యమధర్మరాజు. పవనుడు వచ్చాడు. నీ కర్తవ్యాన్ని నువ్వెందుకు ఉల్లంఘించావు? నువ్వు బలంగా గాలి వీయాలి కదా, నీ ద్వారా ఆ చెట్టు కొమ్మ పడాలి, ఆమె మరణించాలి, ఎందుకు అలా చేయలేదు? నీవు స్తంభించిపోవాలి ఆమె శరీరంలో. సో పవనుడు స్తంభించినప్పుడే కదా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోతాయి, సో మనిషి మరణిస్తాడు. నీవెందుకు ఆమె శరీరంలో స్తంభించలేదు? నీ ఉనికి ఇంకా ఆమెలో ఎందుకుంది? నీ కర్తవ్యాన్ని నువ్వెందుకు నిర్వహించలేదు అని కోపంగా అడుగుతాడు యమధర్మరాజు. కానీ దేవా, మీరు చూస్తుంది ఉర్మి యొక్క శరీరాన్ని మాత్రమే, ఆమె ఆత్మ అందులో లేదు. సో నేను ఎలా చంపగలను అని పవనుడు అడుగుతాడు. ఏంటి, తను అక్కడ లేదా అని యమధర్మరాజు చూస్తారు. సో ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా మళ్ళీ ప్రశాంతత నెలకొంటుంది. యమధర్మరాజు ఆ యొక్క సంఘటనను విశ్లేషిస్తాడనమాట. ఉర్మి ఆత్మ చావు అనుభూతిని పొందింది, కానీ ఉర్మి శరీరంలో కాదు. సో ఏంటి అంటే ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఆ యొక్క చావు అనుభవాన్ని పొందుతుంది, ఎవరి శరీరంలో ఉన్న ఆత్మ అయినా సరే. సో చావు ఈ దేహానికి వస్తుంది, కానీ ఆ యొక్క ఎక్స్పీరియన్స్, డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు చూసారా, ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆత్మకు కలుగుతుంది. సో చనిపోయేది శరీరమైన అనుభవం ఆత్మకు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే చావు అనేది ముఖ్యం కాదు, ఆ చావు యొక్క అనుభవం అనేది ముఖ్యం.
సో యమధర్మరాజు చూస్తారు, ఉర్మి ఆ యొక్క చావు అనుభవాన్ని పొందింది, కానీ ఉర్మి శరీరంలో కాదు, రామ్ నారాయణ్ అనేటువంటి ఒక వ్యక్తి శరీరంలో. సో ఇప్పుడు ఇంకొక కొత్త క్యారెక్టర్, ఎవరి రామ్ నారాయణ్. సో రామ్ నారాయణ్ కథ చూసినట్లయితే ఆయన ఒక వృద్ధుడు. ఆయన ఉర్మి ఉంటున్నటువంటి ఈ ప్రదేశానికి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాడు. కానీ మనకి తెలుసు కదా, ఆత్మకు దూరం దగ్గర ఇటువంటి ఏమీ భేదాలు ఉండవు. ఏ క్షణంలో ఎక్కడైనా ఆత్మ ఉండగలదు. సో ఆ కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రామ్ నారాయణ్ శరీరంలోకి ఉర్మి వెళ్ళింది. సో ఆయన ఒక వయోవృద్ధుడు. ఆయనకు కూడా చావు అనేది సమీపించి ఉంది, మరణ గడియలు దగ్గరికి పడింది. ఆయన శరీరం పూర్తిగా ఆ యొక్క జీవం పోలేదు, కానీ సో ఆయన శ్వాస జరుగుతూనే ఉంది, కానీ ఆయన సోల్ అనేది తన జర్నీ సగం స్టార్ట్ చేసి ఉంది. సో ఆ రామ్ నారాయణ్ ఒక వృద్ధాశ్రమంలో ఉంటాడు. ఆయన యొక్క చివరి కోరిక ఏంటంటే కుటుంబంతో, స్నేహితులతో సరదాగా సమయం గడపాలి. సో ఇలా కోరుకుంటాడు అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళ యొక్క సోల్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఉర్మి రామ్ నారాయణ్ శరీరంలో చావు యొక్క అనుభూతిని చెందుతుంది. అదేవిధంగా రామ్ నారాయణ్ ఆత్మ ఏదైతే ఉందో అది ఉర్మి శరీరంలో ఉంటుంది. మనం ఆల్రెడీ కర్మ, కోరిక దీని గురించి తెలుసుకున్నాం. అవి క్యారీ చేసేటువంటి ఎరుపు మరియు పచ్చ రంగు కాంతి వలయాల గురించి మాట్లాడుకున్నాం. సో ఏ అనుభూతి అయినా, అనుభవం అయినా మన యొక్క శరీరానికి, మనసుకు, కాన్షియస్కి ఉంటుంది. కానీ సోల్ వీటన్నిటిని డిటాచ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మళ్ళీ జన్మ పరంపర తీసుకుంటామో ఆ యొక్క శరీరం, ఆ కాన్షియస్ అనేది క్యారీ చేస్తుంది, సోల్ దాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఇది ప్రక్రియ. కాబట్టి ఉర్మికి సంబంధించినటువంటి అన్ని అనుభవాలు ఉర్మి శరీరం తన కాన్షియస్ అనేది క్యారీ చేస్తుంది. రామ్ నారాయణ్ ఎప్పుడైతే ఉర్మి శరీరంలోకి ప్రవేశించాడో అతడు పూర్తిగా ఉర్మిలాగే బిహేవ్ చేస్తాడు. అతని యొక్క అలవాట్లు లేదా పద్ధతులు మొత్తం కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ అన్నీ ఉర్మిలానే ఉంటాయి తప్ప రామ్ నారాయణ్లో ఉండవు. ఇన్ఫ్యాక్ట్ అతను గుర్తించడు కూడా, నేను ఉర్మి అనేటువంటి శరీరంలో ఉన్నాను, రామ్ నారాయణ అనేటువంటి శరీరంలో లేను అనే విషయం కూడా అతనికి తెలియదు. అలా తెలియాలి అంటే అతనికి 13 సమయపు తీగలు లేదా 14 సమయపు తీగలు ఉండాలి. కానీ రామ్ నారాయణకి అన్ని సమయపు తీగలు లేవు, అంత జ్ఞానవంతుడు కాదు. సో అతను గుర్తించలేదు. కానీ అతను ఆత్మ కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో, అతని చివరి కోరిక, అతని స్నేహితులతో మరియు బంధువులతో సమయాన్ని గడపాలి, కుటుంబంతో. సో ఆ కోరిక ఉర్మి శరీరంలో ఉండి రామ్ నారాయణ తీర్చుకుంటాడు, నెరవేర్చుకుంటాడు. సో రామ్ నారాయణ్ అక్కడ ఉర్మి శరీరంలో ఉంటాడు, చక్కగా వాళ్ళందరితో కలిసి. జానకి కృప కూడా ఈవెన్ నోటీస్ చేయదన్నమాట. జానకి కృపకు కూడా తెలియదు ఉర్మి శరీరంలో వేరే ఎవరో ఆత్మ ఉంది అన్న విషయం. ఆమె కట్టలు గాలి కింద పడిపోతాయి. సో దాన్ని ఉర్మి అంటే రామ్ నారాయణ ఆత్మ ఉన్నటువంటి ఉర్మి తీసి పెడుతుంది. అంత నార్మల్గానే వెళ్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్తారు, చక్కగా సమయాన్ని గడుపుతూ ఉంటారు, అన్నీ జరుగుతాయి. కానీ ఇదంతా ఒక్కరు మాత్రమే కనిపెట్టగలరు. ఉర్మి శరీరంలో ఉంది, ఉర్మి కాదు, వేరే ఆత్మ ఏదో ఉంది అని. కనిపెట్టింది ఎవరో గెస్ చేస్తారా? సరే, నేనే చెప్పేస్తాను. సో అది కనిపెట్టింది ఆ మహతంగులు యొక్క నాయకుడైనటువంటి బాబా. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, అది ఒక్కరు మాత్రమే కనిపెడతారు, అది బాబా. ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఉర్మిని చూసి వెంటనే ఎవరు నీవు అని అడుగుతారు. సో నేనెవరు, నేను ఉర్మిని. ఎందుకంటే లోపల రామ్ నారాయణ ఉన్న విషయం రామ్ నారాయణ అతనికి కూడా తెలియదు అనమాట, ఉర్మికి కూడా తెలియదు. సో ఎవరు, నేను ఉర్మినే అని అంటాడు. కానీ బాబాకి ఏదో వ్యత్యాసం కనిపిస్తుంది, వేరే ఆత్మ ఏదో ఉర్మిలో ఉందన్న విషయం కనిపెడతాడు. ఆ తర్వాత కాలంలో హనుమంతుల వారు బాబాకి జరిగిన విషయం మొత్తాన్ని వివరిస్తారనమాట. ఇలా సోల్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది, ఎక్స్చేంజ్ జరిగింది. ఆ తర్వాత ఉర్మి శరీరంలోంచి అతని యొక్క ఆఖరి కోరిక తీర్చుకొని రామ్ నారాయణ్ హాయిగా పైలోకాలకు పయనమవుతాడు.
అదేవిధంగా ఆ చావు యొక్క అనుభూతి చెందింది. అక్కడ రామ్నారాయణ్ చనిపోవాలి, సో అతని శరీరము చనిపోయింది, అతని ఆత్మ ఆ చివరి కోరికను తీర్చుకొని పైకి వెళ్ళిపోయింది. సో ఉర్మి ఆ సోల్ రామ్నారాయణ్ శరీరంలో ఉండి ఆ చావు యొక్క అనుభవాన్ని మొత్తం పూర్తిగా అనుభవించింది. ఆ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది ఉర్మికి అనుభవంలోకి వచ్చింది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఆమె తిరిగి తన శరీరంలోకి వచ్చేసింది. కానీ ఇదంతా ఉర్మికి ఏమాత్రం గుర్తులేదు, అక్కడ ఏం జరిగింది అవేమి. ఆమెకు అదొక పీడకలలా మాత్రమే గుర్తుంది. అందులో కూడా సగం సగం గుర్తుంది, ఎందుకంటే విజువల్స్ గుర్తుండవు. సో ఈ ప్రక్రియ అంతా చూసినప్పుడు లేదా ఈ కథ అంతా విన్నప్పుడు మనకి ఇది ఒక కట్టుకథలా కనిపిస్తుంటుంది, కానీ ఇది ఒక పరమ సత్యం. ఇదంతా నేను కూడా అలానే అనుకునేదాన్ని కొన్ని స్పిరిచువల్వి విన్నప్పుడు. సో నేను నా నిజ జీవితంలో ఇటువంటి కొన్ని యథార్థ సంఘటనలు విన్నాను. అవి నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఎప్పుడైతే ఈ పుస్తకాన్ని చదివానో అప్పుడు వారి జీవితంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. సో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో అటువంటి వ్యక్తులు నాకు తెలుసు, నేను పేరు చెప్పను కానీ. సో ఈ పుస్తకం చదివిన తర్వాత వారి జీవితంలో ఏం జరిగింది అనేది అర్థమైంది. సో అప్పుడు నాకు మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మీద ఎలలేనటువంటి గౌరవం, ప్రేమ, భక్తి పెరిగింది. నీ చిరునవ్వు వెనకాల ఇంత మహత్తర కార్యాన్ని నువ్వు తలపెడుతున్నావా అనేటువంటి ఆశ్చర్యం నాకు కలిగింది. సో నేను విన్నటువంటి స్టోరీస్, వారు ఇలాగే రియల్ డెత్ ఎక్స్పీరియన్సెస్, వారు చనిపోయి ఉండాల్సింది కానీ ఇప్పటికీ వారు భూమి మీద ఉన్నారు. ఎందుకో తెలుసా? వారికి లోక కళ్యాణ కార్యాలు ఉన్నాయి, భూమికి ఇంకా వారు చేయాల్సినటువంటి సేవ మిగిలి ఉంది. కాబట్టి పత్రిజీ వారి యొక్క ఆయుష్ని పొడిగించడం అంటే ఆయనకి ఆ హక్కు లేదు, కానీ ఇటువంటి ఒక ప్రక్రియ ద్వారా వారి ఆత్మకు ఆ చావు అనుభవాన్ని అందించి మరలా వాళ్ళు బ్రతికేలా చేశారు. అటువంటి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నాయి. సో ఇది అక్షర సత్యం. వారి పేర్లు నేను చెప్పలేను, బట్ ఇన్ కేస్ ఇంటర్వ్యూలో చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా వాళ్ళ అనుమతి పొంది వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తాను. బట్ ఇది ఒక యూనివర్సల్ ట్రూత్, పరమ సత్యం, ఒక కట్టుకథ కాదు. సో ఆ జ్ఞానాన్ని నేను ఎప్పుడైతే ఆ పుస్తకం ద్వారా తెలుసుకున్నానో అప్పుడు నా గురువుకి నేను సరెండర్ అయిపోయాను. సో ఆ గ్రామంలో ఉన్నటువంటి గిరిజనుల్లో ఒక్కరికొక్కరిగా హనుమంతుల వారు రాక తెలుస్తుంది. అంటే అందరికీ ఆయన ఒకేసారి కనిపించట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాఠం నేర్పిస్తూ ఒక్కొక్క రకంగా దర్శనమిస్తూ ఉన్నారు. సో అలా మొత్తం ఊరిలో అందరికీ విడివిడిగా హనుమంతుల వారి దర్శనం అయిపోయింది. అలా చివరి వ్యక్తికి కూడా హనుమంతుల వారి రాక తెలిసేంత వరకు ఆయన వచ్చారు అనే విషయాన్ని వాళ్ళలో వాళ్ళు చర్చించుకోలేకపోయారు. సో హనుమంతుల వారు రాక తెలిసినటువంటి చివరి వ్యక్తి బాసంత. మనం చెప్పుకున్నాం కదా, ఉర్వా యొక్క మామ. సో ఆయనకి చివరిగా హనుమంతుల వారి రాక తెలిసింది. ఆయన వెంటనే ఆనందంతో గట్టిగా అరిచాడు, హనుమంతుల వారు విచ్చేశారు అని. అందరికీ ఆ మాట చివరికి వినబడింది. అందరూ సంతోషంగా వేడుకలు చేసుకోవడం మొదలుపెట్టారు. సో వారు చేసుకునేటువంటి వేడుకలను చర్ణ సెరమనీ అంటారు, చర్ణ వేడుకలు. సో ఆ వేడుకలకి అందరూ ఆల్రెడీ తెలుసు కదా, ఇప్పుడు 41 సంవత్సరాలు ముగి వస్తుంది కాబట్టి త్వరలోనే హనుమంతుల వారి రాక అనేది ఉంటుంది అనే విషయం వాళ్ళందరికీ ముందుగానే తెలుసు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ అనేవి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. సో ఆ వేడుకలకు ఎలా చేస్తారు అంటే, వాళ్ళొక రౌండ్ సర్కిల్ అనేది ఒక నేల గుండ్రపు ఆకారంలో నేలను శుద్ధి చేసి ఇలా రౌండ్ సర్కిల్లో రాళ్ళను పెడతారు. అవి ఎలా అంటే ఒకటి నలుపు ఇంకొకటి తెలుపు, ఒకటి నలుపు ఇంకొకటి తెలుపు, అలా సర్కిల్ ఆకారంలో
164 రాళ్ళను పేరుస్తారు. అలా అమర్చిన తరువాత ప్రతి ఒక్క రాయి మీద ఒక దీపాన్ని ఉంచుతారు. ఆ దీపంలో వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూనెను పోస్తారు. ఆ నూనెలో ఏం రహస్యం ఉందో తెలియదు. అది ఒక రహస్యమైనటువంటి పదార్థాల చేత తయారు చేయబడినటువంటి నూనె. కానీ ఆ రహస్య పదార్థాలు ఏంటో కేవలం బాబాకు మరియు అతని భార్య అయినటువంటి మాతకు, వీళ్ళిద్దరికే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. ఆ తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ యొక్క జ్ఞానాన్ని ఉర్వాకి మరియు ఉర్మికి వీరు అందిస్తారు. కానీ ప్రస్తుతానికి అది సీక్రెట్ అన్నమాట. రాత్రి ఈ వేడుకలు అనేవి చేస్తారు. వేడుకలు జరిగేటువంటి ముందు రోజు రాత్రి దానికి ఉర్వా మరియు బాబా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుడు, కాబోయే నాయకుడు, వీరిద్దరు మాత్రమే అక్కడ ఉండాలి. వేరెవరు అక్కడ ఉండడానికి వీల్లేదు. అదే ఒక సీక్రెట్గా జరుగుతుందన్నమాట. చాలా రహస్యంగా ఆ ప్రిపరేషన్స్ అన్నీ వీరిద్దరే చేయాలి. కాబట్టి ఆ 164 రాళ్ళను పేర్చి వాటి మీద ప్రమిదలు లేదా దీపాలు పెట్టి దాంట్లో నూనె పోస్తున్నారనమాట. పోసి ఇంకా ఆ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్కి 4 దిక్కుల బయట, ఆ సర్కిల్ బయట ఇలా 4 దిక్కులన, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులలో ఆ కార్నర్స్లో వారు ఇంకొక 4 దీపాలని పెడతారు. పెట్టి అక్కడ నూనె పోస్తూ ఉంటారనమాట. పోస్తుంటే దూరం నుంచి ఎవరో వస్తున్నట్లు కనిపిస్తుంది. వెంటనే బాబా అలర్ట్ అయ్యి, చూడు అక్కడ ఎవరో నడుచుకొని వస్తున్నారు, ఈ సమయంలో మన ఇద్దరం తప్ప ఇక్కడ వేరెవరూ ఉండడానికి వీల్లేదు, నీకు ఆ విషయం తెలుసు కదా, తొందరగా పరిగెట్టుకుని వెళ్ళి సమీపం కూడా రానివ్వకుండా ఆ వ్యక్తిని ఆపు అని బాబా ఉర్వాకి చెప్తాడు. వెంటనే ఉర్వా పరిగెట్టుకొని వెళ్ళి ఆ వ్యక్తి ఎవరో చూస్తాడు. చీకటి కదా, కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతను ఎవరో కాదు, బాసంత, అతని యొక్క మామ. అతని మామను చూసి, బాసంత మామ ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు తెలుసు కదా ఈ సమయంలో మన నాయకుడైనటువంటి బాబా మరియు నేను తప్ప ఎవ్వరూ ఈ ప్రదేశానికి రావడానికి వీల్లేదు, వెంటనే తిరిగి వెళ్ళిపో, సమీపించకు అని హెచ్చరిస్తాడనమాట. అప్పుడు అతను ఎంతో కన్ఫ్యూజ్ అయినట్లుగా, నాకు ఎందుకో తెలియనటువంటి ఉద్రేకం కలుగుతుంది లోపల, నేను ఎందుకు వస్తున్నానో ఆ ఉద్రేకం వల్ల నేను ఇలా వస్తున్నాను, ఇలా అతని మాట తడబడుతూ ఉందన్నమాట. ఉద్రేకంలో ఉన్నాను, అందుకని శాంతించడానికి ఇలా వచ్చాను, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని. అతనేనా మాట్లాడుతుంది అన్నట్టుగా అతని మాట ఉంది. అప్పుడు ఏది ఏమైనా కావచ్చు, మనం రేపొద్దున మాట్లాడుకుందాము, ఇప్పుడైతే నువ్వు అక్కడికి రావడానికి వీల్లేదు, కాబట్టి నీ యొక్క ఇంటికి వెళ్ళు అని అతన్ని పంపించేస్తాడు. పంపించేసి వెనక్కి వచ్చి ఎవరు అని బాబా అడిగితే, ఎవరో కాదు మన బసంత అని చెప్తాడు. ఆ తర్వాత బసంత ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అడిగితే, అతను నిద్రలో నడుస్తున్నట్టున్నాడు బాబా, అందుకని ఏం తెలియట్లేదు, అతని సెన్సెస్లో లేడు, బసంత అతని ఆధీనంలో లేనట్టుగా ఉన్నాడు, అంటే కంప్లీట్గా ఎరుకలో లేనట్లుగా ఉన్నాడు అంటూ మళ్ళీ నూనె పోస్తున్నాడు. మళ్ళీ ఉర్వాకి డౌట్ వచ్చింది, లేదు బాబా అతని ఆధీనంలోనే ఉన్నాడు, అతని సెన్సెస్లో ఉన్నాడు, కానీ అతను కాకుండా వేరెవరో మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపించింది. అప్పుడు బాబా, ఏమైంది అతనికి, అతని యొక్క ఉద్దేశం ఏంటి నీకు అర్థమైందా అని అడిగితే, ఒకవేళ వచ్చింది మామ కాకుండా వేరెవరైనా అయ్యుంటే అతను ఖచ్చితంగా ఏదో తప్పుడు ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాడు అని నేను అనుకునేవాడిని, కానీ వచ్చింది మన మామే కాబట్టి అలా అనుకోలేకపోతున్నాను అని అంటాడు. దానికి బాబా ఎటువంటి సమాధానం ఇవ్వడు, అలా గమనిస్తూ ఉంటాడు. వెంటనే ఉర్వాలో ఒక రియలైజేషన్ వస్తుందన్నమాట. అతనికి వెంటనే లోపల నుంచి అర్థమవుతుంది, వచ్చింది అసురుడు అనే అంటాడనమాట. ఇంతకీ వచ్చింది ఎవరు, బసంతానా లేదా అసురుడా? అసురుడు అంటే ఎవరు, అక్కడికి ఎందుకు వచ్చాడు? ఈ యొక్క ఎపిసోడ్ చివరిలో అసురుడు యొక్క ఎంట్రీ అయింది. విలన్ లేకుండా స్టోరీలో థ్రిల్ ఏముంటుంది?
కాబట్టి విలన్ ఎంట్రీ అయింది. మీరందరూ కూడా ఈ చర్నా వేడుకలకి నెక్స్ట్ ఎపిసోడ్కి రెడీ అయ్యి వచ్చేసేయండి. ఆ అసురుడెవరో, జరగబోతున్నటువంటి యుద్ధం ఏమిటో, మన యొక్క వేడుకలు ఎలా జరుగుతాయో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు PMC, ప్రతి క్షణం సత్యదర్శనం. సైనింగ్ ఆఫ్, దీప్తి.